అసలు కింద చూడండి ఒకసారి ఎంత ఘోరంగా ఉంది లోయ. ఇంత పెద్ద లోయ. ఇట్లా మా ఉదయ్ పరిగెడుతుంది, ఉదయ్ గుర్రం ఎందుకో మరి. ఇంకా వెళ్తున్నాం, ఇది కొండ ఎక్కాలి. ఇంకా ఇది చూడండి ఒకసారి లోయ ఎంత పెద్దగా ఉంది. ఈ పక్కనే ఉంది, ఈ పక్క నుండే గుర్రం వెళ్తుంది. నిజంగా ఇది మజా వస్తుంది గుర్రం స్వారీ. వావ్ సూపర్. ఇది నా గుర్రం. ఓకే బాయ్. అక్కడ క్యాండీలోకి వెళ్ళాక మీకు మళ్ళీ చూపిస్తాను. I'm a man on a mission with ambition as I hit the beat, started to an Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. ఇప్పుడు మేము గోడ ఎక్కాము. ఆ గోడ మీద 2 కిలోమీటర్స్ వెళ్ళాలి మేము. ఈ ఇక్కడ ఉంది వే. ఈ వే నుంచి ఇట్లా వెళ్ళాలి క్యాండీ లేక్ పైకి వెళ్ళాలన్నమాట. సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఏమో కార్లో వచ్చాము, తర్వాత మిలిటరీ వెహికల్ వచ్చాము, మళ్ళీ ఇప్పుడు గోడ మీద ఎక్కాము. సో ఫ్రెండ్స్ నేను కూడా ఎక్కాను గోడ 1 by 1. ఒక్క దాని వెనుక ఒక గోడ వెళ్తుంటాం. సారీ బాయ్. అదే వే మేము వెళ్ళేది ఇప్పుడు. ఇక్కడ వాటర్ ఫ్లో ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే సౌండ్ చాలా సూపర్. అసలు మజా అనిపిస్తుంది. ఇంత లోపల ఈ గుట్టల మధ్యలో ఈ వాటర్ వెళ్ళడం. ఉదయ్ నీకు ఎలా ఉంది వాటర్? సూపర్ సౌండ్ అయితే. జనరల్ గా ఒక యాప్లు పెట్టుకుంటాం కదా, నిద్ర రావడానికి సౌండ్ రావాలా అలవాలని చెప్పేసి, ఆ విధంగా అలవాటు ఉంది. చాలా బాగుంది అసలు. ఈ వాటర్ వెళ్తున్నాయి నిజంగా ఎంత సూపర్ ఉందంటే, ఈ కొండల మధ్యలో ఈ వాటర్ రావడం. ఇప్పుడు ఆ క్యాండీ లేక్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు చూపిస్తాం. ఓకే హార్సెస్. ఇక్కడ చాలా గుర్రాలు ఉంటాయి. కజకిస్తాన్లో మొత్తం మనం ఆవులు బర్రెలు ఎలా పెంచుతామో వీళ్ళు గుర్రాలను అలా పెంచుతారు. నేను చూడండి స్వారీ చేసే గుర్రాలను తినరు, కానీ పెంచిన గుర్రాలను మాత్రం తింటారు అన్నమాట. తింటారు. అవును. నేను స్వారీ కోసం ఉపయోగించే గుర్రాలను వాళ్ళు తినరు అన్నమాట. వాళ్ళు తినరు, వీటిని పూజిస్తారు. కానీ ఏవిటైతే పెంచుకుంటారు గుర్రాలను వాటిని మాత్రం వాళ్ళు తింటారు అన్నమాట. వాళ్ళు ఆ మీట్ తింటారు, హార్స్ మీట్. ఓకే రాహుల్ వచ్చాడు. ఓకే ఉదయ్ ఉదయ్ ఎట్లుంది గుర్రం? సారీ భయం వేస్తుందా? అది ఇంకా ఒక ఎదురుగా గుర్రాలు వస్తున్నాయి. ఇంక ఇప్పుడు ఎట్లుంటుంది చూడండి కోలాహలం. అసలు ఏంది గుర్రం ఇది? రాహుల్ ఆరామ్సే ఆరామ్సే ఆరామ్సే. రాహుల్ ఆ రాహుల్ అంటే నాకు గుర్రాన్ని కొడుతున్నాడు. చాలా భయం అనిపిస్తుంది పరిగెడితే ఏమని. ఓకే హౌ దిస్ సారీ. ఆరామ్సే ఆరామ్సే. ఉదయ్ ఇటు చూడు ఒకసారి, ఇటు వెనక మరలో ఒక్కసారి చూడు ఎట్లుంది. ఇగో ఇదే వే అండి. అసలు ఇంత ఘోరంగా ఉంది. ఈ వేలో గుర్రాలు తప్ప ఏం వెళ్ళవు. ए राहुल मत भगाओ यार, मत भगाओ यार राहुल. ये घोड़ा भागे तो मेरा फोन उधर याद नीचे गिर जाता. సో ఫ్రెండ్స్ గుర్రం స్వారీ నేను ఎన్నోసార్లు చేసినా కాబట్టి నాకు భయం అనేది లేదు. నేను మగధీరా. ఇగో 2 చేతులు కూడా వదిలేసి నేను స్వారీ చేయగలుగుతున్నా. ఇది ఉరికినా కానీ నేను పరిగెత్తి దీన్ని స్వారీ చేసే నా కెపాసిటీ ఉంది నాకు. కానీ పాపం ఉదయ్ ఫస్ట్ టైం ఎప్పుడో చిన్నప్పుడు ఎల్కేజీలో ఎక్కాడు గుర్రం, ఇప్పుడే ఎక్కాడు. ఎంత భయపడుతున్నాడు చూడండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇంకెక్కినాక మీకు క్యాండీ లేక్ చూపిస్తాను. వాటర్ అంతా ఫ్లో అవుతుంది చూడండి కిందన. ఆ కింది నుంచి వచ్చాము మేము. ఇక్కడ చూడండి ఇంకా 1 by 1 గుర్రం ఇట్లా మెల్లిగా వెళ్తుంది. అసలు ఈ గుర్రం స్వారీ ఏంటో. ఉదయ్ ఇటు తిరుగు కదా ఒకసారి చెప్పు ఎట్లా ఉంది ఏంటి వ్యూ ఎలా ఉంది? వ్యూ ఎలా ఉంది? చలికి అలవాటు కావాలి కానీ ఈ ప్లేస్ సూపర్ అనిపించింది. చాలా బాగా అనిపించింది నిజంగా. మంచిగా ఉంది. కానీ ఇప్పుడు అలవాటు అయిపోయినాం. అవును రాహుల్ గారు కొంచెం గుర్రాన్ని కొట్టకండి ప్లీజ్, పరిగెత్తనీయకండి. రాహుల్ ఉరికిపిస్తున్నాడు గుర్రాల్ని చూడండి. ఉదయ్ బట్టి గట్టి పట్టుకో పరిగెడు. ఓ ఓ ఓ ఓ ఇగో పరిగెడుతుంది నా గుర్రం. ఆరామ్సే ఆరామ్సే ఆరామ్సే. ఏ హే హుర్ర హుర్ర హుర్ర. అసలు కింద చూడండి ఒకసారి ఎంత ఘోరంగా ఉంది లోయ. ఇంత పెద్ద లోయ. ఇట్లా మా ఉదయ్ పరిగెడుతుంది, ఉదయ్ గుర్రం ఎందుకో మరి. ఇంకా వెళ్తున్నాం, ఇది కొండ ఎక్కాలి. ఇంకా ఇది చూడండి ఒకసారి లోయ ఎంత పెద్దగా ఉంది. ఈ పక్కనే ఉంది,
ఈ పక్క నుండే గుర్రం వెళ్తుంది. నిజంగా ఇది మజా వస్తుంది గుర్రం స్వారీ. వావ్ సూపర్. ఇది నా గుర్రం. ఓకే బాయ్. అక్కడ క్యాండీలోకి వెళ్ళాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇదంతా కూడా తిరిగి వచ్చింది. ఇదంతా కూడా గుర్రాలు తిరిగి వచ్చేసినాయి. ఇంకా కిందికి వెళ్తారు వాళ్ళు. చూడొచ్చు మీరు, ఈ ఏరియాలో గుర్ర స్వారీ చేశారు వీళ్ళందరూ కూడా. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ కిందికి దిగాను వీడియో షూటింగ్ దిద్దామని చెప్పేసి. సో ఆల్మోస్ట్ వచ్చేసామంట, అందుకని నేను ఇక్కడ దిగిపోయాను. చూడొచ్చు వాళ్ళను. లేక వరకు గుర్రం స్వారీ చేస్తూ నిజంగా భయంకరంగా ఉంది గుర్రం స్వారీ. అబ్బో అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఈజీ కాదు గుర్రం స్వారీ. స్ట్రైట్ గా పోతే ఏం కాదు, కానీ గుట్టల మధ్యలోకి వెళ్ళి వెళ్ళడం అంటే ఇట్లా స్లోప్ ఉంది దిగడం. రిస్కే. నిజం చెప్పాలంటే హీరోస్ ని మెచ్చుకోవాలి. వాళ్ళు డూబ్ చేస్తారో వాళ్ళు చేస్తారో తెలియదు, కానీ గుర్రం స్వారీ మాత్రం అనుకున్నంత ఈజీ కాదు. ఇక్కడ ఇప్పుడు వితౌట్ ఉరకడమే, ఉరకకుండానే అట్లా అయింది. ఇంకా ఉరికితే ఇంకెట్లుంటుందో. ఇక్కడ కిందికి ఇట్లా వెళ్ళాలి. వీళ్ళు వెళ్తుర్రు. ఇక క్యాండీలెక్కి వెళ్తున్నాం మేము. మెట్లున్నాయి, కుంటాల మెట్లలా ఉన్నాయి. స్లోగా ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ కూడా వచ్చింది. మంచు పడుతుంది. ఈ మంచు కురిసే వేళలో మంచు నిజంగా చూడండి మంచు ఎట్లా పడుతుందో. నిజంగా స్నోఫాల్. చాలా హైట్కి వచ్చాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండిల్ లెక్ ఇంకా బయలుదేరుతున్నాము. మధ్యలో స్నోఫాల్తో కొంచెంసేపు ఆడుకొని వెళ్తున్నాం అనమాట. సో ఇది మీరు చూడవచ్చు, మొత్తం స్నో వెంబడే వెళ్తున్నాము. ఆ పైన ఆ సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో. సో చూస్తుంటే మొత్తం స్నో ఉన్నది, దారి కూడా స్నో ఉంది. ఇక్కడెక్కడ మట్టని ఆనవాళ్ళు లేవు. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. మేము ఇప్పటివరకు చలి ప్రదేశాలకు ఎప్పుడు వెళ్ళలేదు, నార్త్ ఇండియా కూడా వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం ఒక కంప్లీట్ కోల్డ్ కంట్రీకి రావడం, అందులో ఎంజాయ్ చేయడం. సో వెళ్తూనే ఉన్నాం. సో ఇప్పుడు స్నో పడుతున్నా కానీ చలి అలవాటు పడిపోయినామో అర్థం కావట్లేదు, లేకపోతే చలి తక్కువ ఉందో అర్థం కావట్లేదు. కానీ మేమైతే కంఫర్టబుల్గా ఉన్నాము. ఫస్ట్ రోజు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము. ఇంతకుముందు చెప్పినట్టు అలవాటు అయిపోయినట్టుంది, నాకు తెలిసి బాడీ అలవాటు పడిపోయినట్టున్నది ఈ టెంపరేచర్కి. కాబట్టి అంతరం ఏం చలి పెట్టట్లేదు. సో ఇలా వెళ్తున్నాం. ఇంకెంత దూరం ఉంటుందో మనకు తెలియదు. ఆరుకింత దూరం రైగా ఇక్కడ వచ్చేసింది, దగ్గరే ఉంది. ఆయా लिखा हुआ है नाम ऐसे ही है ఆయా लाइक लव पीपल లవ్ ఎస్. సో ఇక్కడ ఇండియన్ మెంటాలిటీ తప్పట్లేదు. అక్కడ గోడల మీద బొగ్గుతో రాస్తారు, ఇక్కడ స్నో మీద రాస్తున్నారు. సో ఇదంతా లేక్, నాకు తెలిసి లేక్ మొత్తం చలికి గడ్డగట్టిపోయింది. మొత్తం ఇది చలికి మొత్తం గడ్డగట్టిపోయింది. సో క్యాండీ లేక్. క్యాండీ అంటే చాక్లెట్ అనుకున్నది, చాక్లెట్ కాదు. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అన్నట్టు. క్యాండీ అంటే క్యాండీ కాదు. సో ఇక్కడ ఏమో గుచ్చుకుంటే ఏమో లేస్తాయని చెప్పింది కదా పైన, ఏమో కొచ్చాయి లేస్తాయి, ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి. స్పైక్స్ ఎగురుతాయి అని చెప్పి. సో మనం హాలీవుడ్ మూవీస్లో చూపించినట్టు చూడండి ఇలా సీటింగ్ అరేంజ్మెంట్ ఉందో. తీసుకొని లోపల ఏముందో టీ గిడ పెట్టుకొని తాగొచ్చు కూడా. ఏదో హోటల్ లాగా ఉంది, చిన్న హోటల్. ఇందులో ఎవరు లేరు. వాటర్ గీటర్, చీపురు కట్ట మన ఊర్లలో తయారు చేసిన చీపురు కట్ట ఇక్కడ తయారు. సో ఇదేముంది ఇక్కడ. ఇదంతా చూస్తుంటే నాకు ఏదో హాలీవుడ్ ఫిల్మ్లో థ్రిల్లర్ మూవీ చూసినట్టుంది, హర్రర్ మూవీ చూస్తుంటుంది నిజంగా. అందులో హర్రర్ మూవీస్ అని ఇలానే స్టార్ట్ అవుతాయి చలి ప్రదేశంలో. ఇదే లేక్ గడ్డగట్టిపోయింది మొత్తం. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ నజారా ఉందో ఈ నుంచి. ఈ లేక్ అంతా గడ్డగట్టిపోయింది, క్యాండీ లేక్. కొద్ది దూరంలో వాటర్ ఉంది. అక్కడ కొద్దిగా వాటర్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. అది వాటర్ ఉంది అక్కడ. సో
సో అంతా వాటర్ ఉంది అక్కడ. సో ఇదంతా క్యాండీ లేక్ అన్నమాట. ఒక 2 months అయితే ఇదంతా ఐస్ అంతా వాటర్లా మారిపోయి మళ్ళీ లేక్లా మారిపోతుంది. సో ఇదంతా గ్రీనరీ అయిపోతుంది, మొత్తం పైన మొత్తం గ్రీనరీ అయిపోతుంది, చుట్టుపక్కల ఐస్ మొత్తం కరిగిపోతుంది అనమాట. సో మనం వింటర్లో వచ్చాం కాబట్టి అక్కడ మాత్రమే వాటర్ ఉన్నది. లేక్ పైన కూడా నడిచినట్టు పాద ముద్రలు కనిపిస్తున్నాయి. ఉన్నాయి దీని మీద. లేక్ పైన నడిచారు కూడా, పాద ముద్రలు కనిపిస్తున్నాయి. కరెక్టే. ఈ లేక్ పైన నడుస్తున్నాం ఇప్పుడు మనం. అవును, ఇదంతా లేకే. లేక్ ఇదంతా లేకే. ఐస్ అయిపోయింది. ఏంది ఉమ్. బట్టలు ఉతుకోవడానికి బండలు కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ వద్దని ఇచ్చింది, ఇదంతా లేక్ దాని కింద వాటర్ ఉంటుంది. ఇక్కడ ఇది కనిపిస్తుంది కింద ఐస్. అవును, వాటర్, ఇదంతా వాటర్. వాటర్ అదే ఇది కనిపిస్తుంది చూడండి. అంటే ఎందుకు ఇక్కడ బ్యారికేడ్ పెట్టారంటే అక్కడ అంతా దాని కిందికి వెళ్తే ఇక్కడ చూడండి వాటర్ ఉంటుంది. వాటర్. ఓ సముద్రం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది క్యాండీ లేక్. సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ మాత్రం. వింటర్లో రావడం ఒక ఎత్తు అయితే సమ్మర్లో రావడం ఒక ఎత్తు, రెండు కూడా బెస్టే, ఏది కూడా వేస్ట్ అన్నట్టు కాదు. ఇక్కడ వింటర్లో అయితే ఇలా స్నో ఎంజాయ్ చేయొచ్చు, సమ్మర్లో అయితే అది ఇది మన కేరళ కర్ణాటక టైపు గ్రీనరీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కాకపోతే మనకి ఇండియాలో ఉంటుంది కాబట్టి వింటర్లో రావడం బెస్ట్ నా ఉద్దేశంలో. అయిపోయింది ఇక్కడ. నేను చెరువు లోపలికి వెళ్తున్నాను. చెరువులోకి వెళ్తున్నావా? చెరువులోకి వెళ్తున్నా. ఇదంతా ఐసే చూడండి. అదంతా ఐసే. ఎంత ఐసే చెరువు ఇదంతా. అక్కడ ఇదంతా చెరువు. వెళ్ళొద్దు అంటున్నాడు. వెళ్ళొద్దంటుండు పోలీస్ అయినా వెళ్ళొద్దంటుండు. అక్కడ ఉన్న ఆయన పైన గార్డ్. तुम बोले यही स्पाइक्स थे ना, तुम बोले तो स्पाइक्स. फोटो निकालो ना, मेरा फोटोस निकालो ना राहुल. फोटो हाँ क्या कमी आप निकाले 2 फोटो उदय फोटो दिखा ऊपर बढ़िया है कि ऊपर चलता है. स्टार्ट रखो. खड़े हैं पर अभी जहाँ खड़े ఇవన్నీ స్పైక్స్ అన్నది గివే బైగో ఆయన అన్నది కట్టెలు పైకి వస్తాయి. ఇవన్నీ స్పైక్స్ అంటారు వీటిని. ఇదే అతను స్పైక్స్.